ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సంచలన పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. వార్ మొదలైనప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో అసాధారణ స్థాయిలో కొన్ని లావాదేవీలు జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. యుద్ధానికి సంబంధించిన కీలక నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించడానికి కొన్ని గంటలు నిమిషాల ముందు అనుమానాస్పద ట్రేడింగ్లు జరుగుతుండడం వెలుగు చూశాయి. కొంతమంది ట్రేడర్లు మిలియన్ల కొద్దీ లాభాలు ఆర్జించారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది వైట్ హౌస్ సిబ్బంది, వారి సన్నిహితులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ నిర్ణయాల గురించి పూర్తిగా తెలిసిన వారే పలువురు ఇన్వెస్టర్లకి లీక్ చేసినట్లు సమాచారం. మరోవైపు వైట్ హౌస్ సిబ్బంది రహస్య సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న ఆరోపణలను యుద్ధం ప్రారంభంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం కొట్టివేసింది. ఫ్యూచర్స్ మార్కెట్స్లలో ఇన్వెస్ట్ చేయవద్దని తాజాగా వైట్ హౌస్ తమ సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ పై అనుమానాలకు తావిస్తున్న ఘటనలు కొన్ని ఉన్నాయి. జనవరిలో వెనిజులాలో అమెరికా సైనిక చర్యకు ముందు ఆయిల్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ పై అధిక పెట్టుబడులు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలో పాలీ మార్కెట్ కాంట్రాక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించారు. మార్చి చివర ఏప్రిల్ ప్రారంభమైనలో ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు క్రూడ్ ఆయిల్ ధరలు, ఫ్యూచర్ల షేర్లు భారీగా చేతులు మారాయి. ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోయాయి. కాల్పుల విరమణ ప్రకటనకు ముందు కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు నమోదు అయ్యాయి. ఈ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరగటం వల్ల నిష్పక్షపాత మార్కెట్లపై పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోతారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.